Hello aspirants, welcome to AKSIS Academy Daily Current Affairs. So నేను ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఆన్సర్ చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిజిటల్ ఇండియా ప్లాన్కి సంబంధించి ఫార్మేషన్ ఆఫ్ ఇండియా ఓన్ ఇంటర్నెట్ కంపెనీస్ ఇట్లాంటి ఏం చేయం మనం. అలాగే పాలసీ ఫ్రేమ్వర్క్ టు ఎంకరేజ్ ఓవర్సీస్ ఎంఎన్సీ కంపెనీస్ దట్ కలెక్ట్ బిగ్ డేటా టు బిల్డ్, ఇది యాక్చువల్గా ఇక్కడ రాకూడదు, ఇక్కడ రావాలి. దేర్ లార్జ్ డేటా సెంటర్స్ విత్ ఇన్ అవర్ నేషనల్ జియోగ్రఫికల్ బౌండరీస్, ఇది కూడా లేదు. సో కనెక్ట్ మెనీ ఆఫ్ అవర్ విలేజెస్ టు ద ఇంటర్నెట్, అదే కదా భారత్ ఇంటర్నెట్, మనం ఫైబర్ నెట్వర్క్ ఇవన్నీ కూడా అందులో భాగంగా వస్తాయి. అలాగే వైఫై టు అవర్ స్కూల్స్, పబ్లిక్ ప్లేసెస్ అండ్ టూరిస్ట్ సెంటర్స్. సో 3 ఓన్లీ ఇస్ ద ఆన్సర్. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి ఇండియాస్ కోస్టల్ లైన్, భారతదేశ తీర రేఖ లేదా తీర ప్రాంతాలు అనేటటువంటివి చాలా ఎక్కువ ఎరోజన్కి గురవుతున్నాయట. అంటే మన 1970లో మనకున్నటువంటి లెక్కల మేరకు భారతదేశ తీర ప్రాంతం 7500 కిలోమీటర్లుగా చెప్పాం. కానీ ఇప్పుడు పెరిగినటువంటి మెజర్మెంట్స్లో ఉన్నటువంటి సాంకేతికత వీటి కారణంగా ఇటీవల కాలంలో వచ్చినటువంటి లెక్కల ప్రకారం 11,000 కిలోమీటర్ల పైచీలకు మనకి తీరరేఖ ఉందని లేటెస్ట్ ఆధారాలు వచ్చాయి. అవి ఇంకా పూర్తి స్థాయిలో ఆ డాక్యుమెంట్ ఇది అవ్వట్లేదు కాబట్టి నేను పాత లెక్కల ప్రకారమే తీసుకున్నాను, మళ్ళీ దానికి మీరేమి ఇబ్బంది పడద్దు. సో ఈ రకంగా భారతదేశానికి సంబంధించినటువంటి తీరరేఖ ఏదైతే ఉందో అది చాలా ఎక్కువగా ఎరోజన్కు గురవుతోంది. భారతదేశంలో పెరిగినటువంటి జనాభా మేరకు మనం ఎక్కువగా చేపలను పడుతున్నాం. అట్లాగే తీర ప్రాంతాల్లో ఈ మధ్యకాలంలో బీచ్ వ్యూ అనేటటువంటి పేరిట హోటల్స్ వస్తున్నాయి, చాలా వరకు ఇల్లులు కడుతున్నారు. ఇందులోంచి మొత్తంగా వెళ్ళేటటువంటి సీవేజ్ ఎవ్రీథింగ్ అంతా కూడా ఓషన్స్లో కలుపుతున్నారు. సో దీనివల్ల ఈ తీరరేఖ మొత్తం కూడా ఎరోజన్కు గురవుతోంది అక్రమ కట్టడాల కారణంగా అనేటటువంటిది కూడా ఒక అంశం. దీనికి సంబంధించి మనకు న్యూస్లో వచ్చింది. ఇండియన్ కోస్టల్ రీజియన్స్ అంటే తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా డ్యూయల్ క్రైసిస్ ఫేస్ చేస్తున్నాయి. అంటే 2 రకాల ఇబ్బందులు. ఒకటేంటి, ఇల్లీగల్ లైట్ ఫిషింగ్, దీని కారణంగా మెరైన్ లైఫ్ మొత్తం డిప్లీట్ అవుతుంది, అంటే చట్ట విరుద్ధంగా చేస్తున్నారు. 2, ఎరోజన్ కారణంగా, అంటే మొత్తం అక్కడ తీరరేఖ కోతకు గురవుతోంది, దాని కారణంగా 33% తీరరేఖ అనేటటువంటిది కోతకు గురవుతోంది ఇటీవల ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటా ప్రకారం. దీనికి సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి తీర ప్రాంతానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక మీరు చూస్తే భారతదేశానికి 1970లో మనకు వచ్చినటువంటి లెక్కల ప్రకారం 7500 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు పెరిగినటువంటి లేటెస్ట్ టెక్నాలజీ మెజర్మెంట్స్ అందులో వచ్చినటువంటి క్వాలిటీ ప్రకారం కనుక మనం చూస్తే అంటే టెక్నాలజికల్గా అప్గ్రేడేషన్స్ అవుతుంటాయి. సో మైన్యూట్గా మనము ఆ తీరరేఖని కరెక్ట్గా తీసుకోగలుగుతాం. ఇది ఇప్పుడు 7500 కిలోమీటర్లు ఉంది. దాదాపుగా 9 రాష్ట్రాల్లో మనకి తీరరేఖ అనేటటువంటిది ఉంది, 4 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అలాగే ఇది భారతదేశ జీడిపిలో కేవలం మత్స్య రంగం నుంచే 4% జీడిపి వస్తుంది, అలాగే పర్యాటక రంగం నుంచి కూడా కలిపి. దీంతో పాటుగా ముంబై, చెన్నై పోర్ట్లు దాదాపుగా భారతదేశంలో 70% వాణిజ్యాన్ని హ్యాండిల్ చేస్తున్నాయి. సో ఇదొక అంశం మనం రాయాలనుకుంటే. అలాగే బయోడైవర్సిటీ హాట్స్పాట్స్లో మనకు ఉన్నటువంటి అద్భుతమైన సంపద మ్యాంగ్రోవ్స్, మడ అడవులు అని అంటాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతి తక్కువ మడ అడవుల్లో చాలా ఎక్కువ శాతం కూడా మనకున్నాయి. ముఖ్యంగా మన దగ్గర, బంగ్లాదేశ్ వాళ్ళ దగ్గర ఉంటాయి. భారతదేశంలో అయితే సుందర్బన్స్ అని పిలుస్తాం. ఇక్కడ ఒక అద్భుతమైన ప్రెడేటర్ కూడా ఉంటుంది, రాయల్ బెంగాల్ టైగర్. దాంతోపాటు కోరల్ రీఫ్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా గుజరాత్ దగ్గర ఉన్నటువంటి గల్ఫ్ ఆఫ్ కచ్ ప్రాంతంలో మనకు కోరల్ రీఫ్స్ కనిపిస్తాయి. అలాగే కొన్ని ఎండేంజర్డ్ స్పీషీస్, ప్రపంచవ్యాప్తంగానే వీటిని కాపాడడానికి అనేక దేశాలు అనేక చర్యలను చేపడుతున్నాయి. ఆలివ్ రిడ్లీ టర్టిల్స్, ఒరిస్సాలో ఉన్నటువంటి ఘరిమాత బీచ్లో చాలా వరకు ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ వచ్చి చాలా చిన్న చిన్న టర్టిల్స్ ఉంటే అవి మీకు గుడ్లు పెట్టేసి వెళ్ళిపోతుంటాయి. ఇటీవల కాలంలో ఆ గుడ్లను కుక్కలు తినేస్తున్నాయి. బట్ దీన్ని కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అవి గుడ్లు పెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత వాటిని సేకరించి అవి పిల్లలు అయిన తర్వాత వాటిని పట్టుకెళ్ళి సముద్రంలో వదులుతున్నారు. వెరీ కమెండబుల్ జాబ్. అలాగే పాపులేషన్ ప్రెషర్ కూడా మనం చూస్తే దాదాపుగా ఈ తీర ప్రాంతాలకు 50 కిలోమీటర్ల పరిధిలో 25 కోట్ల మంది బ్రతుకుతున్నారు. అంటే భారతదేశంలో సాధారణంగానే సముద్ర ప్రాంతాల దగ్గర నుంచి లేదా సముద్ర ప్రాంతాలకు దగ్గరగా ఎక్కువగా మనకి విపత్తులు వస్తూ ఉంటాయి. ఏ విపత్తులు వస్తాయి? తుఫాన్లు వస్తాయి, కొన్నిసార్లు సునామీలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వాటి వల్ల చాలా ఎక్కువగా ఇబ్బందులు వస్తాయి. 25 కోట్ల మంది వల్నరబుల్గా ఉన్నారు. అలాగే క్లైమేట్ వల్నరబిలిటీ, ఇటీవల కాలంలో వస్తున్నటువంటి వాతావరణ మార్పుల్లో భాగంగా ఫస్ట్ వచ్చే వాతావరణ మార్పు ఏమనుకుంటున్నారు? మంచు కరిగిపోతుంది, దాని ద్వారా సముద్ర మట్టాలు పెరుగుతాయి. సముద్ర మట్టాలు పెరిగితే ఫస్ట్ మునిగిపోయేది ఏంది? తీర ప్రాంతాలే. సో ఈ తీర ప్రాంతాలు మునిగేటటువంటి అవకాశం ఉంది. సంవత్సరానికి 3.2 మిల్లీమీటర్లు తీర ప్రాంతం అనేటటువంటిది పెరుగుతుంది. దీంతో పాటుగా అధికంగా తుఫాన్లు రాక అనేటటువంటిది కూడా ఇబ్బందికి గురి చేస్తుంది.
అలాగే సిగ్నిఫికెన్స్ ఆఫ్ కోస్టల్ ఎకోసిస్టమ్స్, అలాగే ఈ యొక్క తీర ప్రాంతాలకు సంబంధించి అక్కడ ఉన్న ఎకోసిస్టమ్ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ముఖ్యంగా దీనికి సంబంధించి దీని యొక్క ప్రాముఖ్యత ఫస్ట్ మనం ఎక్కడ చూడాలి అంటే పర్యావరణానికి ఏ విధంగా ప్రాముఖ్యత ఉంది. కార్బన్ సీక్వెస్ట్రేషన్ అని అంటారు. మనకి వాతావరణంలో అనేక వాయువులు ఉంటాయి. అయితే ఇప్పుడు మానవ ప్రేరేపిత చర్యల వల్ల అంటే బికాస్ ఆఫ్ ద హ్యూమన్ ఇండ్యూస్డ్ యాక్షన్స్ కార్బన్ ఉద్గారాలు అనేటటువంటివి పెరుగుతున్నాయి. వీటిని మనం ఇంగ్లీష్లో కార్బన్ ఎమిషన్స్ అని అంటాం. ఈ కార్బన్ ఎమిషన్స్లో చాలా ఉంటాయి. కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది, ఓజోన్ ఉంటుంది, NO2, SO2 ఎక్సెట్రా మీథేన్ చాలా ఉంటాయి. ఇట్లాంటి కార్బన్ ఆధారిత ఉద్గారాలను అడవులు బాగా పట్టుకుంటాయి, సముద్రాలు కూడా బాగా పట్టుకుంటాయి, తీర ప్రాంతాలు ఇంకా అద్భుతంగా పట్టుకుంటాయి. ఎందుకు? తీర ప్రాంతాల్లో మీకు మడ అడవులు, సముద్రము రెండు కలిసేటటువంటి ప్రాంతం కదా. తీర ప్రాంతం అనగానే ఏంటూ ఉంటుంది మనకి, భూమి సముద్రం రెండు కలిసేటటువంటి ప్రాంతం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మడ అడవులు చాలా వరకు కార్బన్ డైఆక్సైడ్ని, కార్బన్ ఉద్గారాలను సాధారణ అడవుల కన్నా 4 రెట్లు లాక్కోగలవు. అంటే ఇప్పుడు సాధారణంగా ఒక చెట్టు అడవిలో ఉన్నది ఒక 10 కిలోల కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది అనుకోండి. అదే మడ అడవుల్లో ఉన్న అంతే చెట్టు 40 కిలోల కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని తనలో దాచుకోగలదు. సో దీని కారణంగా మనకి భూమి మీద ఉన్నటువంటి అడవుల కన్నా ఈ మడ అడవులు అనేటటువంటివి ఈ వాతావరణ మార్పుల్ని అధికంగా ఆపగలవు. సో క్లైమేట్ చేంజ్ని అధికంగా ఆపగలవు మడ అడవులు. 2, దీనికి ఎగ్జాంపులే మనకి ఒడిశాలో ఉన్నటువంటి బైతర్కనిక మ్యాంగ్రూవ్స్. ఇవి మేజర్ కార్బన్ సింక్గా పనిచేస్తాయి. సుందర్బన్స్ కూడా. అలాగే ఫిషరీ సపోర్ట్. ఈ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు వీళ్ళు భారతదేశంలో మొత్తంగా చేపల ఉత్పత్తిలో 70% ఉత్పత్తి వీళ్ళే చేస్తున్నారు. దీని మీద కొన్ని లక్షల జీవితాలు అనేటటువంటివి ఆధారపడి ఉంటాయి. మీరు చాలా ప్రాంతాల్లో చూడండి, కావాలని అనుకుంటే నెల్లూరు లాంటి ప్రాంతాల్లో చేపలకి వేటకి వెళ్ళేటటువంటి వ్యక్తులు గంగాపుత్రులు అని అంటాం. సో ఇట్లాంటి వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు నెల్లూరు, ఒంగోలు ఇలాంటి జిల్లాల్లో. అలాగే కాకుండా మీకు వైజాగ్ అంటే విశాఖపట్నం ప్రాంతంలో చాలా అద్భుతమైనటువంటి తీరరేఖ ఉన్నది. అక్కడ కూడా ఫిషింగ్కి సంబంధించి హార్బర్స్ చాలా అధికంగా ఉంటాయి. అలాగే మీరు లోపల ఉన్నటువంటి ప్రాంతాలు ఉదాహరణకి ఛత్తీస్గఢ్ కానీ తెలంగాణ కానీ ఇలాంటి ప్రాంతాల్లో చేపలు అనేటటువంటివి తక్కువ దొరుకుతాయి. ఎందుకంటే చెరువులు, నదుల ద్వారా వచ్చేటటువంటి మత్స్య సంపద తప్ప సముద్రం ద్వారా వీళ్ళకి మత్స్య సంపద లేదు. కాబట్టి హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో మనకి రామ్నగర్ మార్కెట్ అని ఒకటి ఉంటుంది. అలాగే కుకట్పల్లిలో కుకట్పల్లి ఫిష్ మార్కెట్ ఒకటి ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా వచ్చేటటువంటి ఈ చేపల ఉత్పత్తి కానీ సరఫరా అంతా కూడా మనకి సముద్ర మార్గాల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాంతాల నుంచే వస్తూ ఉంటుంది. సో ఎంత ఎక్కువ ఉంటుందంటే మీరు ఒకసారి వెళ్ళి చూడండి. రామ్నగర్ మార్కెట్లోనే దాదాపుగా 1000 మంది దీని మీద ఆధారపడి జీవించేటటువంటి వ్యక్తులు ఉంటారు. ఐస్ వేసే వాళ్ళు ఒకళ్ళు, చేపలు అమ్మే వాళ్ళు ఒకళ్ళు, సప్లై చేసే వాళ్ళు ఒకళ్ళు, ఆటో డ్రైవర్లు వాళ్ళు వీళ్ళు. సో ఇలా కొన్ని లక్షల మందికి, కోట్ల మందికి దీని మీద జీవన ఉపాధి అనేటటువంటిది దొరుకుతుంది. అలాగే మీరు కనుక చూస్తే కోస్టల్ ఫిషింగ్ అంటే కేవలం తీర ప్రాంతాలలో చేపల పట్టి ఆదాయం తెచ్చుకునేటటువంటి వ్యక్తులు 1,60,00,000 మంది ఉన్నారట. అంటే ఎంత అధికమో చూడండి అది. అలాగే న్యాచురల్ బ్యారియర్స్, ఈ కోరల్ రీఫ్స్, ముఖ్యంగా గల్ఫ్ ఆఫ్ కచ్ ఇలాంటి ప్రాంతంలో ఉన్నటువంటి కోరల్ రీఫ్స్ అని అంటాం. ఈ కోరల్ రీఫ్స్ ఏవైతే ఉన్నాయో సముద్రంలో చాలా షాలో ఏరియాస్లో దొరుకుతుంటాయి. గ్రేట్ బ్యారియర్ రీఫ్ మనకి ఆస్ట్రేలియాలో ఉంటుంది. అలాగే శాండ్ డ్యూన్స్ ఇవన్నీ కూడా సముద్రాల నుంచి వచ్చేటటువంటి అలల తాకిడిని చాలా అద్భుతంగా ఆపగలవు. దీనివల్ల కోస్టల్ ఏరియాస్లో తీర కోత అని అంటాం. ఈ తీరం తాలూకా కోత అనేటటువంటి తగ్గుతుంది, అలల తాకిడిని తగ్గిస్తుంది. అలాగే గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఇదే తమిళనాడు షోర్ లైన్ని చాలా వరకు ఇది ఆపుతుంది. అలాగే టూరిజం రెవెన్యూ, కోస్టల్ టూరిజం ఇంక చెప్పేదేం లేదు. సాధారణంగా ఎక్కడైనా బాగా అలసిపోయినటువంటి బ్రెయిన్లు కానీ శరీరాలు కానీ ఎక్కువగా స్వాంతన పొందేది నది దగ్గర లేదా సముద్రాల దగ్గర. ఎందుకంటే సముద్రం అది చాలా గంభీరంగా ఉంటుంది, కానీ సముద్రం చాలా చిత్రమైనది, అంతే కదా. అలలు ఉంటాయి, ఎప్పుడూ సముద్రాన్ని దాటరావు, ఆ సముద్రం వరకే ఉంటాయి. అందుకే కదా దానికి ఒక పాట కూడా ఉంది, పాడితే బాగోదు అనుకోండి ఇప్పుడు, అందుకని చెప్తున్నా. సో కాబట్టి మీరు చూస్తే కోస్టల్ టూరిజంలో దాదాపుగా సంవత్సరానికి స్థానికంగా మనకి ఎకనామీస్లో $11 బిలియన్ మనకి గోవా ఇలాంటి ప్రాంతాలు ఉన్నాయి కదా, భోగభూమి మన దేశంలో కదా. సో ఇలాంటి ప్రాంతాలకి సేద్తీర్థానికి వెళ్తూ ఉంటారు. సో దీని నుంచి $11 బిలియన్ మనకి రెవెన్యూ వస్తుందంటే యూ కెన్ అండర్స్టాండ్. గోవా, పూరి బీచెస్ ఈ ప్రతి దాంట్లో టూరిస్టులు ఉంటారు కలకల్లాడుతుంటే. అలాగే కల్చరల్ హెరిటేజ్ అంటే సాంస్కృతికంగా మనకి
మన సంస్కృతిలో భాగంగా కూడా మనకి చాలా ప్రాంతాలు ఉన్నాయి. ముఖ్యంగా కోస్టల్ రీజియన్స్లో యునెస్కో సైట్స్ ఉన్నాయి. ఇండిజినస్ ఫిషింగ్ ట్రెడిషన్స్, ముఖ్యంగా చోళా టెంపుల్స్ తమిళనాడులో, కోలీ ఫిషింగ్ కమ్యూనిటీస్ అని ఉంటాయి. ఇవన్నీ కూడా దే ఆర్ వెరీ ఫేమస్. ఈవెన్ మన దేశంలో కొన్ని రకాల చేపలు కూడా చాలా ఎక్కువ రేటు, సాల్మన్, మెకరల్ ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి. తెలుగులో వంజిరం అని అంటారు. సో ఇట్లాంటివన్నీ కూడా మన దేశంలో చాలా అద్భుతమైన తీరరేఖ ఉన్నటువంటి దేశం కాబట్టి కోస్టల్ రీజియన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దే ఆర్ లైఫ్ లైన్ టు అస్. చాలా అద్భుతమైన నగరాలు కూడా కోస్టల్ ఏరియాస్లోనే ఉన్నాయి. కోల్కతా కొంచెం లోపలికి ఉన్నప్పటికీ కూడా దాన్ని తీర ప్రాంతం దగ్గర ఉన్నటువంటి దానికన్నా లెక్కేస్తారు. చెన్నై, విశాఖపట్నం, ముంబై ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలే కదా. సో కాబట్టి దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. అలాగే గవర్నమెంట్ దీనికి సంబంధించి కొన్ని ఇనిషియేటివ్స్ కూడా తీసుకుంది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అంటే ఈ తీర ప్రాంతాల్లో ఏ రకమైన కన్స్ట్రక్షన్స్ చేయకుండా తీర ప్రాంతాల తాలూకా అభివృద్ధి కోసం ఒక పథకాన్ని లేదా ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు 2019లో. అలాగే ఇంటిగ్రేటెడ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అంటే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఫండ్ చేస్తారు కొన్ని ప్రాజెక్ట్స్ని. గుజరాత్, ఒడిశా, వెస్ట్ బెంగాల్లో చేస్తారు. అలాగే మ్యాంగ్రూవ్ ఇనిషియేటివ్ మిస్టీ అని ఒక ప్రోగ్రామ్ వచ్చింది. మ్యాంగ్రూవ్స్ని 540 స్క్వేర్ కిలోమీటర్ల వరకు 2030కి సంబంధించి పెంచాలి అనేటటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చారు. నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ ఇదేంటంటే శాటిలైట్ను ఉపయోగించి తీర ప్రాంతాల్లో కోత ఎంతవరకు జరుగుతుందని చూస్తారు. ఈ మధ్యకాలంలో 33.6% తీర ప్రాంత కోత అనేటటువంటి తీర ప్రాంతాల్లో కోతకు గురైందని చెప్పి లెక్కగట్టారు. అలాగే బ్లూ ఎకనామీ పాలసీ ఇదేంటంటే సముద్రాల్లో చేపలు ఎప్పటికప్పుడు పట్టేస్తుంటే అయిపోతూ ఉంటాయి. అట్లా కాకుండా ఒక పర్టికులర్ పీరియడ్స్ ఇచ్చి చేపలు పెరిగేటటువంటి సమయాన్ని కనుక మనం ఇవ్వగలిగితే దాన్నే సుస్థిరంగా మనము ముందుకు తీసుకెళ్ళచ్చు. సో ఆ రకమైనటువంటి సస్టైనబుల్ మెరైన్ రీసోర్స్ యూజ్ అనేటటువంటి దాంట్లో కూడా ఒక ప్రోగ్రామ్ వచ్చింది, అదే బ్లూ ఎకనామీ పాలసీ. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు. దేనికి సంబంధించి మన దేశంలో ఉన్నటువంటి ఈ తీర ప్రాంతాల మీద ఆధారపడేటటువంటి జీవితాలను ఒక రకంగా సస్టైనబుల్ సుస్థిరంగా చేయాలనేటటువంటి ఉద్దేశం. అలాగే తీర ప్రాంతాన్ని కన్జర్వేషన్ కాపాడుకోవడం, ప్రొటెక్షన్. అయితే ఇప్పుడు ఇష్యూస్ ఏమున్నాయంటే ఇల్లీగల్ లైట్ ఫిషింగ్ అంటే చాలా బ్యాన్స్ ఉన్నప్పటికీ చాలా వరకు ఈ మధ్యకాలంలో లైట్ ఫిషింగ్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది. లైట్ ఫిషింగ్ అంటే ఏంటంటే ఈ మెకనైజ్డ్ బోట్స్ ఉంటాయి, వీళ్ళు ఎల్ఈడి లైట్స్ వాడి, బ్రైట్ ఎల్ఈడి లైట్స్ అంటే చాలా హై ఫోకస్ ఉంటాయి, ఈ లైట్స్ వాడి ఫిష్ని అట్రాక్ట్ చేస్తున్నారు. దీనివల్ల మీకు ఏమవుతుంది, సాధారణంగానే ఫిషెస్కి అది ఎల్ఈడి లైటా ఇంకొక బల్బా అనేది తెలియదు. సాధారణంగా మీకు ఫిషెస్ అంటే వాటికి ఏం తెలుసు, హాయిగా ఈత్తు ఉంటే ఏదో ఒక వల ఉంటుంది, అందులో పడితే చచ్చిపోతాయి, అంతే ఆ ఫిష్ తాలూకా జీవితం. సో కాబట్టి ఫిష్కి నార్మల్గా ఏదైనా ఒక వైట్ లైట్ వచ్చిందనుకోండి అది సూర్యకాంతి అని భ్రమపడతాయి, అంతే కదా. ఇప్పుడు సముద్రంలో కూడా సూర్యకాంతి వెళ్తుంది. పొద్దున్నే మనకి సూర్యుడు వచ్చాడు అనుకోండి, సముద్రం మీద కొంతవరకు ఆ యొక్క సూర్యుని కాంతి యొక్క ప్రభావం అనేటటువంటిది ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు కొత్తగా ఏం చేస్తున్నారంటే నార్మల్గా పడితే ఈ యొక్క చేపలు పడట్లేదని చాలా హై ఫోకస్ ఎల్ఈడి బల్బ్స్ పెడుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే చేపలు పైకి వస్తున్నాయి, వాటిని వలేసి పట్టుకుంటున్నారు. ఇందులో ఇబ్బందుల్లో ఏంటంటే చిన్న చిన్న చేప పిల్లలు ఉంటాయి కదా, అవి ఈ వలల్లో పడి చనిపోతున్నాయి. ఈ చిన్న చేప పిల్లలు పెద్ద అయితేనే వాటి తాలూకా జనాభా అనేటటువంటిది వృద్ధి చెందుతుంది. ఇప్పుడు ఇష్యూ అలా ఏమవుతుంది, ఈ లైట్ ఫిషింగ్ వల్ల ఆ చిన్న చిన్న చేపలు ఎప్పుడైతే చనిపోతాయో దీనివల్ల అక్కడ ఉన్నటువంటి మొత్తం ఎకోసిస్టమ్ దెబ్బతింటుంది. వాళ్ళ ప్రయోజనాల కోసం మొత్తం సముద్రంలో ఉన్నటువంటి ఆ సంపదను మొత్తం నాశనం చేస్తున్నారు ఈ యొక్క కార్పొరేట్ కంపెనీలు. ముఖ్యంగా మెకనైజ్డ్ బోట్స్ విడిగా కూడా చేస్తున్నారు, నాట్ ఓన్లీ కార్పొరేట్ కంపెనీస్. సో ఇది తప్పు, దీన్ని ఆపాలి. ముఖ్యంగా ఇది మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువగా జరుగుతుంది, విశాఖపట్నం ఈ ప్రాంతాల్లో. అంటే ఎలా ఆపగలం మనం, ఎక్కువగా పెట్రోలింగ్ చేయాలి. ముఖ్యంగా ఈ కోస్ట్ గార్డ్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఎక్కువగా పెట్రోలింగ్ చేయాలి. ఎందుకంటే సముద్రం అంటే ఏమైనా చిన్నది ఉంటుందా, ఎన్నో వేల కిలోమీటర్లు ఉంటుంది. అన్ని వేల కిలోమీటర్లు ఎవడు ఎక్కడ ఫిషింగ్ చేస్తున్నాడో మనకు తెలియదు. బట్ చాలా వరకు దాన్ని ఆపేటటువంటి ప్రయత్నాలు చేయాలి. వీలైతే హెలికాప్టర్స్తో కూడా రౌండ్లు కొట్టాలి. అలాగే కోస్టల్ ఎరోజన్ అంటే రైజింగ్ సీ లెవెల్స్, పెరుగుతున్నటువంటి సముద్ర మట్టాల కారణంగా, మనుషుల యొక్క కార్యకలాపాల కారణంగా శాండ్ మైనింగ్ అనేటటువంటిది చాలా వరకు జరుగుతోంది, అంటే ఇసుక కోతకు గురవుతోంది. దీనివల్ల షోర్ లైన్స్ అంటే అక్కడ ఉన్నటువంటి ఆ సముద్రంలో ఉన్నటువంటి ఆ తీర ప్రాంతం అంతా కూడా కోతకు గురవుతోంది. ముఖ్యంగా దక్షిణ కర్ణాటకలో ఆ కోస్టల్ లైన్ గత 30 సంవత్సరాల్లో 48.4% కోతకు గురైందట. అలాగే పొల్యూషన్, ప్లాస్టిక్ వేస్ట్, ఇండస్ట్రియల్ ఎఫ్లూయెన్స్ అన్నీ పట్టుకొని వెళ్ళి మనము మెరైన్ లైఫ్లో వేస్తున్నాము, సముద్రాల్లో కలుపుతున్నాం. దీనివల్ల మొత్తంగా సముద్రాలు వెరీ స్లోగా బ్లూ కలర్లో ఉంటాయి కదా, అది మొత్తం ఏ డ్రైనేజ్ కలర్లోకి మారుతుంది. నేను ఈ మధ్యకాలంలో కూడా చూశాను, పెద్ద పెద్ద షిప్పులు ఉంటాయి, నాకు అనుమానం వచ్చింది. అది ఎట్లా ఆ షిప్స్లో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని లక్షల మంది ప్రయాణించవచ్చు, వేల మంది ప్రయాణించవచ్చు.
పెద్ద పెద్ద క్రూజ్ లైనర్స్ ఉంటాయి. ఈ క్రూజ్ లైనర్స్లో మనము ఈ టాయిలెట్స్ వాళ్ళు వేసేటటువంటి వ్యర్థాలు ఇవన్నీ వస్తాయి కదా, ఇవన్నీ ఎలా పారబోస్తారని అనుమానం వచ్చింది నాకు. నేను చూశాను, మీరు ఒకసారి చూడండి కావాలని అనుకుంటే. బిగ్ క్రూజ్ లైనర్స్ హౌ దే డంప్ దేర్ సీవేజ్ ఇన్ టు ద ఓషన్ అని కొట్టండి, యూట్యూబ్లో వస్తుంది. అసలు ఇంత గ్యాలన్స్తో మొత్తం ఆ వేస్ట్ అంతా కూడా పట్టుకొని వెళ్ళి సముద్రంలో వస్తున్నారు. మొత్తం ఆ పచ్చగా బ్లూ కలర్లో ఉన్నటువంటి సముద్రం, నీలం రంగులో ఉన్నటువంటి సముద్రం డ్రైనేజ్ వాటర్లా మారిపోయింది. సో ఇలా మొత్తంగా మనిషి కలుషితం చేస్తున్నాడు భూమిని. నాకు తెలిసి మనిషి లేకపోతే భూమి ఇంకొంచెం ఎక్కువ కాలం బతుకుతుందేమో. సో అలాగే మనకి వెర్సోవా బీచ్ అని ఒకటి ఉంది ముంబైలో. మ్యాసివ్ క్లీనప్స్ అవసరం అక్కడ, మొత్తం ప్లాస్టిక్ డంపేజే ఉంటుంది అందులో. అలాగే హ్యాబిటెట్ డిస్ట్రక్షన్, అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను పూర్తి స్థాయిలో నాశనం చేస్తున్నాం. ఉదాహరణకి మడ అడవులు కానీ చిత్తడినేళ్ళు కానీ, అక్కడేవో బీచ్ వ్యూ అంటాడు, ఈ అడవులన్నీ నరికేసి అక్కడ హోటళ్ళు కడుతున్నారు. కొంచెం దూరంగా కట్టుకొని చావచ్చుగా. సో ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. అలాగే ముంబైలో దాదాపుగా మ్యాంగ్రోవ్స్ 40% పోయాయి 1987 నుంచి అర్బన్ ఎక్స్పాన్షన్లో భాగంగా. పడగొట్టాలి వీటిని నిర్దాక్షిణ్యంగా, హైడ్రాలాగా ఇక్కడ. అట్లాగనే వీక్ ఎన్ఫోర్స్మెంట్, అంటే మనకి చట్టాలు ఉంటాయి కానీ వీటిని అమలు చేయరు. ప్రతి వ్యక్తికి కూడా డబ్బు అధికారం ఉంటుంది లేదా మజిల్ పవర్ ఉంటుంది. దీని కారణంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని వీటిని కూడా అలౌ చేస్తున్నారు. ఈవెన్ ఫిషింగ్స్ని కూడా అన్చెక్డ్గా చేస్తున్నారు. దీనివల్ల పూర్తి స్థాయిలో నాశనం అవుతుంది. కాకపోతే చాలా పెద్దది ఉంటుంది కాబట్టి ఆ నాశనం వెంటనే తెలియదు. నెమ్మదిగా మన తాలూకా మొత్తం ఎకో సిస్టమ్ కానీ అక్కడ ఉన్నటువంటి కోస్టల్ ఏరియాస్ కానీ నాశనం అవుతాయి. దాని తాలూకా ప్రభావం మనిషి మీద పడుతుంది ఆబ్వియస్గా. కరోనాలో వచ్చినప్పుడు పరిగెత్తలే అందరూ, అట్లానే ఇంకోటి ఏదో వస్తుందన్నమాట. కాబట్టి అదానీ పోర్ట్, ముఖ్యంగా కేరళలో ఈ యొక్క కోస్టల్ రెగ్యులేషన్ జోన్ వైలేషన్స్ వచ్చింది. దాన్ని ఎవరు పట్టించుకోలేదు, ఎందుకంటే అదానీ డబ్బులు ఉన్నాడు కాబట్టి ఎవరు పట్టించుకోరు. సో ఇట్లాంటి వైలేషన్స్ ఉన్నాయి. వీటికి సొల్యూషన్స్ మనం ఏం చూడాలంటే, ముందు చట్టాలను కరెక్ట్గా తీసుకురావాలి. అంటే డ్రోన్స్ని ఏర్పాటు చేయాలి, అలాగే కోస్ట్ గార్డ్ ప్యాట్రోల్స్ ఎక్కువగా చేయాలి, ఈవెన్ హెలికాప్టర్స్తో రౌండ్స్ కొట్టాలి. కేరళలో ఎల్ఈడి ఎక్విప్డ్ బోట్స్ని ఈ మధ్యకాలంలో క్రాక్ డౌన్ చేసి తగ్గించమన్నారు. అట్లానే ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాలి. అలాగే ఎకో ఫ్రెండ్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పెట్టాలి, ఆర్టిఫిషియల్ రీఫ్స్ ఏర్పాటు చేయాలి, అలాగే శాండ్ రిప్లేస్మెంట్స్ చేయాలి. దీని కారణంగా అక్కడ కోస్టల్ లైన్ అనేటటువంటి ఎరోజన్ తగ్గుతుంది. అంటే కొన్ని ఎంబాంక్మెంట్స్ అవి కట్టడం వల్ల కోత అనేటటువంటి తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పాండిచేరిలో ఇట్లాంటివి చేశారు. అలాగే మనకి కమ్యూనిటీ పార్టిసిపేషన్, ప్రజలు కూడా ఇదేదో మాకు సంబంధం లేదని వదిలేయకూడదు. ప్రజలు కూడా అందులో భాగస్వాములు కావాలి. లోకల్ ఫిషర్స్ని ఎంగేజ్ చేయాలి. మీరు ఎప్పుడు పడితే అప్పుడు చేపలు పట్టుకోవడం కాదు, దానికి నిర్దిష్టమైన సమయం ఇవ్వాలి. ఒకరోజు మీరు చేపలు పట్టిన తర్వాత ఇంకో ఇన్ని రోజులు వ్యవధి ఇచ్చిన తర్వాత మళ్ళా పోండి, తెచ్చుకోండి చేపల్ని, అమ్మండి. ఇట్లా మీరు ప్రయత్నించాలి తప్ప ఎప్పుడు పడితే అప్పుడు మనకు ఆదాయం కావాల్సి అని అన్నప్పుడు చేపలను పట్టుకుంటే పూర్తి స్థాయిలో అవి నశించాయనుకోండి, ఇంక దట్ విల్ బి ద డన్ ఆఫ్ ఇట్. సో కాబట్టి ఈ కన్జర్వేషన్ అనేటటువంటి చూడాలి. ఈ సస్టైనబుల్ ఫిష్ ప్రాక్టీసెస్ చేయాలి. తమిళనాడులో ఫిషర్ యూనియన్స్ ఉన్నాయి, వాళ్ళు ప్యాట్రోలింగ్ చేస్తున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు చేపలను పట్టనివ్వట్లేదు, ఆపుతున్నారు. ఎందుకంటే తమిళనాడులో ఫిష్ కల్చర్ చాలా ఎక్కువ. సో కాబట్టి ఆ రకంగా మనము ఇలాంటి అనేక ప్రయత్నాలు అనేటటువంటివి చేస్తే ఇవన్నీ మనం ఆపగలం. అలాగే క్లైమేట్ అడాప్టేషన్, ఈ మధ్యకాలంలో కోస్టల్ సెటిల్మెంట్లకు కూడా చాలా వరకు ముప్పు ఉంది. సునామీలు కానీ తుఫాన్లు కానీ వస్తాయి. కాబట్టి వాళ్ళని ఇంకొంచెం ఇన్లాండ్ ఏరియాస్కి పంపించి కోస్టల్ ఏరియాస్ని మనం సెక్యూర్ చేయాలి. సో ఒడిశాలోనే మనము సైక్లోన్ రెసిస్టెన్స్ హోమ్స్ని తీసుకొచ్చారు వల్నరబుల్ కమ్యూనిటీస్కి, అంటే తుఫాన్లు వచ్చినా కూడా ఏమవ్వవు. సో ఇట్లాంటి అనేక ప్రయత్నాలు అనేటటువంటివి చేయాలి. అలాగే రీసెర్చ్ అండ్ ఫండింగ్ చేయాలి, కొన్ని సైంటిఫిక్ స్టడీస్ చేయాలి. పెరుగుతున్నటువంటి వాతావరణ మార్పుల వల్ల ఈ యొక్క తీర ప్రాంతాలు ఎంత కోతకు గురవుతాయి, దీనికి కొంచెం ఎక్కువ బడ్జెట్స్ అవి కేటాయిస్తే ఈ మ్యాంగ్రూవ్స్ని వీటిని కూడా మనం కాపాడగలం. సో దీనికి సంబంధించి కొన్ని శాటిలైట్ మ్యాపింగ్స్ ఇవన్నీ చేస్తున్నారు. బట్ ఇవి ఇంకా ఎక్కువగా చేస్తే మనం మన కోస్టల్ లైన్ బెటర్గా కాపాడుకోగలం. ఎందుకంటే ఇండియా హ్యాస్ ఎ వెరీ గుడ్ కోస్టల్ లైన్. దీన్ని అద్భుతంగా కనుక మనం మలుచుకోగలిగితే ప్రపంచంలో చాలా ఫాస్ట్గా ఆర్థిక శక్తిగా ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి. సో దీనికి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న బ్లూ కార్బన్ అంటే ఏంటి, అలాగే తీర ప్రాంత ఇసుక తవ్వకం చట్టబద్ధమైందో లేదా చట్టవిరుద్ధమైన మన పర్యావరణానికి అతిపెద్ద ముప్పులతో ఒకటిగా నిలుస్తుంది. నిర్దిష్ట ఉదాహరణలు ఉటంకిస్తూ భారత తీర ప్రాంతాల్లో ఇసుక తవ్వకాల ప్రభావాన్ని విశ్లేషించండి 200 పదాలు. సో ఇది ఈ రోజుకి యూపీఎస్సీలో గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న రిలేటెడ్ టు దిస్ కాన్సెప్ట్. సో దిస్ ఇస్ వాట్ టుడేస్ టాపిక్. మళ్ళీ ఒక కొత్త టాపిక్తో మనం రేపు కలుద్దాం. ఏవైనా టాపిక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటే, ఎందుకంటే నేను ఈ ప్రతిరోజు ఒక టాపిక్ కాబట్టి 1-2 ఎక్కడైనా ఇంపార్టెంట్ టాపిక్స్ మర్చిపోయి కూడా ఉండొచ్చు. సో అవి కమెంట్ సెక్షన్లో పెట్టండి, డెఫినెట్గా ఐ విల్ టేక్ దోస్ టాపిక్స్.